నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ పండుగ కాదు, రాబోయే దశాబ్ద కాలపు ఏపీ రాజకీయ చిత్రపటాన్ని మార్చే మహాగర్జన. తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు వేదికగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన శ్రేణులకు ఒక పవర్ఫుల్ దిశానిర్దేశం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, అసలు సిసలైన పోరు ముందుందని క్యాడర్ను హెచ్చరించారు. ఈగోలు పక్కన పెట్టండి, మిత్రపక్షాలతో కలిసి నడవండి, ప్రజల్లోనే ఉండండి అంటూ బాబు పిలుపునిచ్చారు. గెలుపు ఊహాలు వీడి గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సమరశంఖం పూరించాలన్నారు చంద్రబాబు. ఏ ఎన్నికైనా గెలుపే పరమావధి. ఇదే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నయా మంత్రం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సాధించిన అఖండ విజయం సామాన్యమైనది కాదు. అరాచక పాలనపై ప్రజలు సాధించిన చారిత్రాత్మక విజయంగా మహానాడు వేదికపై పేర్కొన్నారు. అయితే ఈ విజయం అయాచితంగా రాలేదని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. నాయకులు ఏసీ రూముల్లో కూర్చుంటే వచ్చిన గెలుపు కాదిది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు రక్తం చిందించి, చెమటోడ్చి, లాఠీ దెబ్బలు తిని, అక్రమ కేసులను ఎదుర్కొని సాధించిన గెలుపుగా చెప్పుకొచ్చారు. అందుకే బాబు ఈ గెలుపు చూసి సంబరపడిపోతూ కూర్చుంటే కుదరదు, అసలైన పరీక్ష మున్ముందుందన్నారు. అదే స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచి తీరాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచాం కదా అని విశ్రాంతి తీసుకుంటే క్షేత్రస్థాయిలో పునాదులు కదిలిపోయే ప్రమాదం ఉందని ఆయన లీడర్లను హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? ఎందుకంటే ఒక పార్టీకి నిజమైన బలం గ్రామాల్లోనే ఉంటుంది. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు వీరే పార్టీకి మూలస్తంభాలు. అందుకే ఏ ఎన్నికైనా గెలిపే ప్రధానమని నేతలకు తేల్చి చెప్పారు బాబు. ఇందులో భాగంగా ఆయన ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, క్యాడర్ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీనేజర్స్, జన్ ఆల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆలోచనలు మీ మైండ్ లో ఏమున్నాయో దానికంటే బియాండ్ గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. అందుకే మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి, నచ్చిన మార్గంలో వెళ్ళండి. ఎంప్లాయీగా కాదు, ఎంప్లాయర్ గా, ఆంటర్ప్రెన్యూర్ గా, వన్ ఫ్యామిలీ, వన్ ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. తప్పకుండా సాధిస్తాం. టీడీపీ డస్ నాట్ డూ పాలిటిక్స్ ఫర్ ది నెక్స్ట్ ఎలక్షన్, టీడీపీ వర్క్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తా ఉంది. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి, ఎండగట్టాలి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు పసుపు పండుగ. ఇలాంటి రోజున ఈ రోజు ఏదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు వన్నినా ఏ మాత్రం డైవర్ట్ చెయ్యలేరు. ఇది క్రూయల్ మెంటాలిటీకి, నేర చరిత్రకి ఉదాహరణ. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదని అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా చూడాలని ఆర్డర్ వేశారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు అనేదే అధినేత లైన్. గెలుపు అనేది పోలింగ్ రోజు రాదు, ఓటర్ల జాబితా సక్రమంగా ఉన్నప్పుడే సగం గెలుపు ఖాయమవుతుందని బాబు క్లాస్ పీకారు. గెలుపు ఊరికే రాదు, ప్రజల్లో ఉంటేనే వస్తుందని చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా నమ్ముతున్న సత్యంతో పాటు అనుభవం నేర్పిన పాఠం. అధికారంలోకి వచ్చాం కదా అని ప్రజలకు దూరంగా జరిగితే ప్రజలు అంతే వేగంగా పక్కన పెడతారని ఆయన హెచ్చరించారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. స్థానిక సమస్యలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలపై ప్రతి నాయకుడు నిత్యం నిఘా ఉంచాలి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అక్కడ వాలిపోయే మొదటి జెండా పసుపు జెండానే కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. సీట్ల సర్దుబాటు, ఆధిపత్య పోరు, నేను సీనియర్ని, నాకే ప్రాధాన్యత ఉండాలనే అహంకారాలు తలెత్తుతాయి. అయితే చంద్రబాబు ఈ ఈగోలను మొగ్గలోనే తుంచేయాలని డిసైడ్ అయ్యారు. మహానాడు వేదికగా ఆయన ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సీరియస్ వార్నింగ్ ఇదే. ఎవరు ఇగోలకు వెళ్లొద్దు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో సఖ్యతతో, సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిందేనని బాబు చెప్పిన మాట. క్షేత్రస్థాయిలో గ్రూప్ రాజకీయాలు చేస్తే, మిత్రపక్షాల నేతలను అవమానిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని స్పష్టం చేశారు. 2024 నాటి అఖండ విజయం రిపీట్ కావాలంటే 3 పార్టీల క్యాడర్ ఒకే కుటుంబంలా మమేకం కావాల్సిందేనని రూల్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ బలం, బలగం, ఆయువు, పట్టు ఎప్పుడూ కార్యకర్తలే. నాయకులు పార్టీలు మారచ్చు, కానీ జెండా నమ్ముకున్న కార్యకర్త ఎప్పుడు పార్టీతోనే ఉంటాడు. ఇదే విషయాన్ని చంద్రబాబు మరోసారి నొక్కి చెప్పారు. ఏదైనా పార్టీ ఫస్ట్,
క్యాడరే ముందు అంటూ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపారు. టీడీపీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, నాయకులను తయారు చేసే ఒక అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయం. ఇక్కడ చదువుకున్న శిక్షణ పొందిన నాయకులే ఈ రోజు దేశ విదేశాల్లో అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సాధారణ కార్యకర్తలను సైతం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మార్చిన చరిత్ర టీడీపీది. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే టీడీపీ విధానమని బాబు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలకు, యువతకు, మహిళలకు రాజకీయంగా మరింత పెద్దపీట వేయబోతున్నారని ప్రకటించారు. కేవలం పదవులు ఇవ్వడమే కాదు, పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల ఆర్థిక, సామాజిక ఎదుగుదల కోసం అధినేతగా తాను నిరంతరం శ్రమిస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో క్యాడర్కు కొండంత అండగా పార్టీ నిలబడుతుందన్నారు. 5 ఏళ్ల పాటు అణిచివేతకు గురైన కార్యకర్తలకు అండగా ఉంటామని, వారి వ్యాపార, ఉపాధి అవకాశాలకు తోడ్పాటు అందిస్తామని బాబు హామీ ఇచ్చారు. మొత్తానికి మహానాడు వేదికగా నారా చంద్రబాబు నాయుడు కేవలం ఒక రాజకీయ ఉపన్యాసంలా కాకుండా పక్కాగా రాబోయే 5 ఏళ్లకు, ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక పక్కా పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ను క్యాడర్ ముందు పెట్టారు. 2024 నాటి అఖండ విజయం కేవలం ఒక మైలురాయి మాత్రమేనని, గమ్యం ఇంకా ముందుందని గుర్తు చేశారు. దానిని నిలబెట్టుకోవాలంటే నిరంతరం ప్రజల్లోనే ఉండాలి, మిత్రపక్షాలతో కలిసి నడవాలి, గ్రూపు రాజకీయాలకు, వ్యక్తిగత ఈగోలకు స్వస్తి చెప్పి పార్టీ లైన్ను దాటకుండా క్రమశిక్షణతో పనిచేసే వారికే భవిష్యత్తు ఉంటుందని బాబు ఇచ్చిన క్లియర్ ఇమేజ్ ఇప్పుడు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అదే సమయంలో ఒక బాధ్యతను కూడా పెంచింది. మరి మహానాడు వేదికగా అధినేత ఇచ్చిన ఈ పవర్ఫుల్ దిశానిర్దేశం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలన ఫలితాలు ఇస్తుందో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని ఎలాంటి విజయ తీరాలకు చేరుస్తుందో చూడాలి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.